ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సాయి ప్రసన్న తల్లా ప్రగడ. ఏం చేస్తున్నారండి అందరూ? నిన్న అమ్మ వాళ్ళు సరుకులు తీసుకోవాలి అంటే అమ్మ నేను యోగి కలిసి స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసామండి. స్మార్ట్ బజార్కి వెళ్ళామంటే మా యోగికి ఎంత హ్యాపీ అంటేనండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. ఎందుకు అంటే అంతా కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది, నడవడానికి బాగుంటుంది, చేతికి ఏది అందితే అది లాగి కింద పడేయచ్చు కదా, అందుకని. సో అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా మా మమ్మీ తీసుకొచ్చి ట్రాలీలో కూర్చోబెట్టింది. ఏదో ఒక 5 to 10 minutes అయితే ట్రాలీలో కూర్చుందండి. తర్వాత ఇంకా ఎత్తుకోమని చెప్పి మొరాయించింది. సరే ఫస్ట్ అయితే నువ్వు కూర్చో, తర్వాత ఎత్తుకుంటామని చెప్పి కొంచెం సేపు ట్రాలీలో కూర్చోబెట్టాను. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటేనండి, మా యోగి ఈ మధ్య అల్లరి చేయడం కొంచెం వాల్యూమ్ అయితే పెంచిందండి. సో మేము ఎప్పుడు కూడా స్మార్ట్ బజార్లో వెజ్జీస్ అయితే కొనుక్కోలేదు, ఎందుకంటే ఏసీలో ఆరిపోయి ఉంటాయి కదా, అందుకని తీసుకోలేదు. కానీ మొన్న వెళ్ళినప్పుడైతే ఈ బీన్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ దొండకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, అప్పుడే పోసారంట. ఇంకా మామిడికాయలు అయితే సీజన్ వచ్చేసింది. మాకు రసాలు అయితే రాలేదు, కానీ బంగినపల్లి కాయలు వచ్చేసినాయి. సో వెజ్జీస్ అయితే తీసేసుకున్నామండి. అలానే మా మమ్మీ అక్కడ వెల్లుల్లిపాయలు కూడా రేట్ తక్కువ ఉన్నాయని చెప్పి ఈ బజార్లోనే తీసేసింది. అయితే మా యోగి ఇంకా అంతా తిరగడం అయిపోయింది కింద, సరాసరి దాని ఫేవరెట్ స్పాట్కి అయితే వెళ్ళిపోయి ఎత్తుక్కుంటుందండి. ఎక్కడ ఏది ఉంది, నేను ఏం తీసుకుని తాగాలి అని ఎత్తుక్కుంటూ ఉంటుంది. అయితే అప్పుడు ఏమైందంటే వాళ్ళు అప్పుడే ఫ్రెష్గా పెడుతున్నారు. సో అందుకని చెప్పి మేము ఇంకా తీసుకోకుండా వచ్చేసాము. ఇంకా వెజ్జీస్ అన్నీ కూడా బాస్కెట్లో వేసేసింది. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్ళి తనకి ఇష్టమైన బాదం పాలు తీసుకున్న తర్వాత అవి తాగేసి ఫుల్ జోష్గా మొత్తం అంతా కూడా ఇగో ఇచ్చి వేరే బాస్కెట్ తీసి అందులో ఆ బాటిల్ వేసుకుని ఫుల్గా మస్తు తిరిగేసిందండి. నా చిన్నప్పుడైతేనండి కిరాణా సామాన్కి ఒక పేపర్ మీద రాసి షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు 1 అవర్కో హాఫ్ అన్ అవర్కో రమ్మని చెప్తారు. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చిన రోజులైతే బాగా గుర్తండి. సో నేను ఈసారి పిస్తా అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. మీకైతే ఏ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. అలానే చిన్నప్పుడు పచారీ కొట్టుకి చీటీ రాసి ఇచ్చిన రోజులు గుర్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.